జాబితా విడుదల చేసింది. 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ స్థానాలు పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ వెంకటరావు, అమలాపురం ఆనందరావు, పెనమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నరసరావుపేట చదలవాడ అరవిందబాబు, చీరాల మాలకొండయ్య, సర్వేపల్లె సోమిరెడ్డిలను ప్రకటించింది. టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. చెప్పండి కాశీరావు. శిరీష, తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 11 మందితో కూడినటువంటి జాబితాను ప్రకటించారు. టీడీపీ విడుదల చేసిన 2 జాబితాల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందుగా 128 అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక 11 మందితో అసెంబ్లీ అభ్యర్థులను ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలాస గౌతు శిరీష, అందరూ ఊహించినట్టుగానే గౌతు శిరీష పేరు ప్రకటించారు. అలాగే పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అలాగే అమలాపురం ఐనాబత్తుల ఆనందరావు, అమలాపురం సంబంధించి ఐనాబత్తుల ఆనందరావు ఆయన మాజీ ఎమ్మెల్యే. అయితే అనేక తర్జన తర్వాత ఆనందరావు పేరు ప్రకటించడం కూడా జరిగింది. ఇక పెనమలూరు బోడే ప్రసాద్ కూడా గత 2 రోజుల నుంచి వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి బోడే ప్రసాద్. తనకి టికెట్ ఇవ్వటం లేదు అని చెప్పి ప్రచారం జరిగితే ఆయన బోడే ప్రసాద్ కూడా మనస్తాపం చెందాడు. తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించకపోతే ఖచ్చితంగా నేను చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎన్నికల బరిలో దిగుతానని చెప్పినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన్ని పెనమలూరు బోడే ప్రసాద్కే ఇవ్వటం జరిగింది. ఇక మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఇక నరసరావుపేట డాక్టర్ చదలవాడ అరవిందబాబు. నరసరావుపేటకు కూడా అనేక తర్జన భర్జనలు జరిగాయి. డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. టికెట్ కేటాయించినప్పటికి కూడా ఆయన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఇక చీరాల ఎవరైతే అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నాడో ముద్దులూరు మాలకొండయ్య యాదవ్, ఎంఎం కొండయ్య, ఆయనకే కేటాయించడం కూడా జరిగింది. అయితే రకరకాల పేర్లను కూడా పరిశీలించారు. అయితే చివరికి చీరాలకు సంబంధించి ముద్దులూరు మాలకొండయ్య యాదవ్నే ప్రకటించడం జరిగింది. ఇక సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మరి తిరిగి సర్వేపల్లికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. అయితే చంద్రమోహన్ రెడ్డి స్థానాన్ని కూడా మార్పు చెందుతారని చెప్పి ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో అనేక సర్వేల అనంతరం చంద్రబాబు నాయుడు గెలుస్తాడన్న ఉద్దేశంతోనే సర్వేపల్లికి మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కేటాయించడం జరిగింది. ఇక 13 మందితో కూడినటువంటి ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. ఊహించినట్టుగానే శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే విశాఖపట్నం భరత్, అమలాపురం గంటి హరీష్ మాదర్, ఏలూరు పుట్టా మహేష్ యాదవ్, అలాగే విజయవాడకి కేశినేని నాని సోదరుడు, అలాగే కేశినేని నాని వైసీపీ పార్టీలోకి వెళ్లినటువంటి నేపథ్యంలో కేశినేని చిన్నికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, ఈయన ఎప్పటి నుంచో అంటే కొంతకాలం నుంచి కూడా పెమ్మసాని ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ పార్టీలో చేరారు. అందరూ ఊహించిన విధంగానే లావు శ్రీకృష్ణదేవరాయకి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఇక బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈయన కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వ్యక్తి. అందరూ ఊహించిన విధంగానే ఈయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, అలాగే కర్నూలు బత్తిపాటి నాగరాజు, అలాగే నంద్యాల బైరెడ్డి శబరి,
హిందూపూర్ జీకే పార్థసారథి మొత్తం 13 పార్లమెంటు అభ్యర్థులు కూడా ఈ లిస్ట్ లో ప్రకటించడం జరిగింది. ఇక మిగతా ఇంకొక జాబితాలో మిగతా అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉంది శిరీష. ఓకే కాశీరావు, థ్యాంక్ యూ.